హే గైస్, యాక్చువల్గా నిన్న నైట్ మేము విజయవాడకు వచ్చాము. ఇక్కడ ఎస్ గ్రాండ్ హోటల్లో ఉన్నామన్నమాట. మిగతా డీటెయిల్స్ డిస్ప్లే చేస్తున్నాం కదా. సో నిన్న నైట్ మాకు అక్కడ నుంచి ఇక్కడి వరకు కెమెరా వర్క్ చేయలేదు. సో డైరెక్ట్గా వచ్చేసినాం అనమాట విజయవాడకి. ఇక్కడ ఇంకా విజయవాడకు వచ్చి అది క్లీన్ చేసుకున్నాం. మార్నింగ్ ఇప్పుడు వీడియో తీస్తున్నాం మా రూమ్, ఇక్కడ తీసుకున్న రూమ్ గురించి చూపించడానికి. రూమ్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము ట్రిప్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, తర్వాత ఇంకా మిగతావి ఏమైనా ఉంటే చూద్దాం. అమరావతి హైకోర్టు అవి కూడా అనుకుంటున్నాం. టైం ఉంటే చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో రూమ్ అయితే బాగుంది. అట్లా అవసరం లేదు. రూమ్ అయితే బాగుంది, సూపర్గా. ఓకే, సో ఇప్పుడు మేము మా రూమ్ దగ్గర నుంచి అంటే విజయవాడలో తీసుకున్నాం రూము. నిన్న విజయవాడలో ఉన్నాము నైట్ అంతా ఇక్కడే. సో విజయవాడలో రూమ్ తీసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ వెళ్తున్నాం. అది చూసుకొని వచ్చేద్దాం. కానీ టెంపుల్లోకి అయితే ఎక్కడ అలో ఉండదు, జస్ట్ ఎంట్రన్స్ వరకే. మిగతాది మేము దర్శించుకొని వచ్చినాక విశేషాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. అక్కడి వరకు అయితే ఏదైతే ఉందో అది మొత్తం, అంటే ఆ ప్లేస్ వరకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూపిస్తున్నాం. ఇప్పుడు మేము ఉన్న రూము బస్ స్టాండ్కి దగ్గరలో కదా. ఇది అంటే అదే బస్ స్టాప్, కర్నూలుకి బస్ స్టాండ్ ఎట్లా అక్కడ విజయవాడకి మెయిన్ బస్ స్టాండ్ ఉంటుంది కదా. ఆ బస్ స్టాండ్ నుంచి దగ్గరలో ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ఆ ప్రకాశం బ్యారేజ్ నుండి డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఫ్లైఓవర్ కా నుంచి కింద వెళ్తే కింద నుంచి పైకి వెళ్ళవచ్చు. ఆ రూట్ ఏంటి అనేది ఇప్పుడు ఇందులో చూపించబోతున్నాం. సో లెట్స్ గో. కమాన్, ఎక్కడన్నా రూమ్ తీసుకున్నాక అక్కడ నుంచి ఏదైనా ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయడానికి పోతుంటాం కదా, అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మన దగ్గర లగేజ్ ఉండదు, ఏముండదు, ప్రశాంతంగా ఫ్రీగా వెళ్ళిపోతుంటాం. అలా వెళ్ళడం అంటే నాకు బాగా ఇష్టం. కానీ ఎవరైనా లగేజ్ కవర్ సపరేట్ ఒక బైక్ రావాలా, బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. ఒక బైక్ మీద ఓన్లీ లగేజ్, ఇంకో బైక్లో లేదంటే లగేజ్ ఎక్కడ పోతున్నామో అక్కడికి ముందుగా వెళ్ళిపోవడం, అది అక్కడ ఉంటే మనకి మంచిగా అనిపిస్తుంది. లగేజ్ ఉండడం వల్ల కొంచెం కంఫర్ట్ ఉండదు అన్నమాట. కంఫర్ట్ లేకపోతే మనది నడవదు. టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి ఈ కృష్ణానది చుట్టూ. అన్ని టెంపుల్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయలేము కానీ, ఎందుకంటే అంతే. మాట్లాడడం లౌడ్గా మాట్లాడాలి, ఎందుకో మాట్లాడలేకపోతే ఎన్నిసార్లు అనుకున్నా కూడా అది రావట్లే. దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళుదారనమాట. ఇది కృష్ణానది తీరాన ఉంటుంది. సో ఇంతకుముందు మీకు చూపించా కదా అక్కడ నుంచి గుడి గోపురం, అందులో నుంచి లోపలికి వెళ్తున్నాం అనమాట. సో ఇది ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది పైకి.
పక్కన టెంపుల్స్, ఇక్కడ నుంచి స్టెప్స్ పైకి వెళ్ళిపోవచ్చు, పైకి నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళాలనుకున్న వాళ్ళు. ఇలాగే లేదంటే ఇట్లా బైక్ పార్కింగ్ వరకు, కార్ పార్కింగ్ వరకు, కార్స్ అయితే కార్ పార్కింగ్ వరకు వెళ్తాయి. ఇక్కడ స్టాప్ చేసి మనం అట్లా కృష్ణానది వ్యూ పాయింట్ చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్కి అక్కడ ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ కాకుండా పక్కన ఉండేదంతా కృష్ణానది అనమాట. ఆ మధ్యలో, ఆ కృష్ణానది మధ్యలో కూడా ఐస్లాండ్ ఉంది, అక్కడ కూడా వెళ్ళేది ఉంది. ఐలాండ్ భవానీ ఐలాండ్ అంటారు, అక్కడికి వెళ్దాం. సో ఈ ఫ్లైఓవర్ రీసెంట్గా ఓపెన్ చేశారు, ఇంతకుముందు లేదనమాట. సో అంతే, పైకి వెళ్ళాక టెంపుల్ దగ్గర ఏంటి విశేషాలు అనేది చూద్దాం. కాకపోతే ఒక విషయం అయితే మీకు చెప్పదలుచుకున్నా, ఏ టెంపుల్కి వెళ్ళినా ఆల్మోస్ట్ లోపలికి అయితే కెమెరా అలో ఉండదు. సో ఓన్లీ మేము టెంపుల్ వరకు వెళ్ళడం వరకే చూపించగలం. మిగతాది మనం ఇంకేమన్నా ఉంటే అక్కడ వీలైతే ట్రై చేస్తాం, కానీ ఆల్మోస్ట్ వీలు కాదు. కొన్ని పెద్ద టెంపుల్స్ లాంటి ప్లేసులలో చిన్న టెంపుల్స్ మాత్రమే అలో చేస్తారు. ఇప్పుడు వెళ్ళే టెంపుల్ దగ్గర అలో లేదని ఆల్రెడీ మాకు ఐడియా ఉందన్నమాట, అందుకే ముందే చెప్తాను. ప్లేస్ ఎక్కడికి వెళ్ళొచ్చు, ఏం చూడొచ్చు అనేది చెప్పొచ్చు. నేను ఈ కనకదుర్గమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట బెజవాడలో. మీరు కృష్ణ సినిమాలో కూడా చూసింటారు ఈ టెంపుల్ గురించి. ఈ ప్లేసే అదంతా, ఆ బెజవాడ కనకదుర్గమ్మ కానీ, ఆ పక్కన కృష్ణానది కానీ, అంతా ప్రకాశం బ్యారేజ్ అవన్నీ ఇక్కడే ఉండేదన్నమాట. ఇక్కడ మనకి వెహికల్స్ టికెట్ కౌంటర్ వరకు వెళ్తాయి అనమాట, అదొక అడ్వాంటేజ్. సో ఇప్పుడు బైక్ ఇక్కడ పార్కింగ్లో పెట్టేసి మనం ముందరికి వెళ్ళి మిగతాది ఎక్స్ప్లోర్ చేద్దాం. జస్ట్ అలా చూపిస్తూ వెళ్తుంటా అంతే. ఇక్కడ ఏం మాట్లాడదామన్నా కూడా ఎవరో ఒకరు ముందుకెళ్ళాక కెమెరా ఆపేసి అది ఏదైనా అడుగుతారేమో అని ఎక్కువ మాట్లాడలేను, కొంచెం మొహమాటం ఎక్కువ అనమాట. లెట్స్ గో. సో అక్కడ పార్కింగ్ చేసి, అది పార్కింగ్ లాస్ట్ అనమాట, అక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. ఇది ఉచిత దర్శనము, విఐపి దర్శనం అయితే ఆ లైన్లో వెళ్ళి రావాలి. ఇది క్లాక్ రూమ్, ఇక్కడ సామాన్లు భద్రపరచుకోవచ్చున్నట. ఇక్కడ టికెట్ కౌంటర్ ఇది. సో ఇంకా ఫోన్లు కెమెరాలో అక్కడ ఇచ్చేయాలి, ఆడ పెట్టేసి వెనక్కి పోవడమే. లేదు అక్కడ పెట్టాలంట, నేను అక్కడే పెట్టడానికి వెళ్ళిపోతున్నా. కంపల్సరీగా అక్కడ చెక్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు, మీ అబ్బాయా పోతున్నాడు? మీ అబ్బాయినా అక్కడ? దర్శనం చేసుకొని కిందికి వచ్చేసామన్నమాట. కింది నుంచి ఆ పైన ఒక సింబల్ కనపడుతుంది కదా, ఓం సింబల్, అదే మన కనకదుర్గమ్మ టెంపుల్కి సింబాలిక్ మనం కనుక్కోవచ్చు. అంటే విజయవాడ వచ్చాక ఈ ఫ్లైఓవర్ కింద నుంచి చూసినా మనకు కనపడుతుంది. పక్కన ఎదురు కనపడేది ప్రకాశం బ్యారేజ్ అనమాట. ఇట్లా ముందుకు వెళ్ళిపోతే ప్రకాశం బ్యారేజ్ కూడా వస్తుంది. సో మాకైతే దర్శనం మంచిగా అయింది. ఇంకా మేము ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళి రూమ్ నుంచి రెడీ అయ్యి మళ్ళీ అమరావతి వెళ్దాం అనుకుంటున్నాం, హైకోర్టు అవి చూడటానికి. సో దర్శనానికి అయితే 100 రూపీస్ పక్కా, ఉచిత దర్శనం లేదంట ఈసారి. అదొక్కటే ఇక్కడ కొంచెం ఓకే, నో ప్రాబ్లం, ఎందుకంటే ఇవ్వడంలో తప్పలేదు. సో లెట్స్ గో. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మనం మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అది అక్కడ అమరావతి హైకోర్టు అవన్నీ చూద్దాం. ఓకే, లెట్స్ గో.